తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే 42% రిజర్వేషన్స్ అమలు జరిగేటట్టుగా కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించాలని చెప్పి పార్లమెంటులో శాసనం తీసుకురావాలని, 9th షెడ్యూల్లో రిజర్వేషన్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 17 తారీఖున చలో గవర్నర్ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నిర్వహించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి బిల్లు పంపించడం జరిగింది. 6 నెలలైనా సరే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించడం లేదు, అట్లాగే తిరస్కరించడం లేదు, ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. అట్లాగే శాసనసభలో బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపించడం జరిగింది ఆర్డినెన్స్ కోసం. కానీ ఆర్డినెన్స్ను గవర్నర్ కూడా ఆమోదించడం లేదు, ఆమోదించకుండా కేంద్రానికి పంపించాడు. ఆ రకంగా ఆర్డినెన్స్ని తేనివ్వకుండా, అట్లాగే పార్లమెంటులో బిల్లును ఆమోదించకుండా 42% రిజర్వేషన్స్ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. దీని ఫలితంగానే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిపోయినాయి. బీసీలకు రిజర్వేషన్స్ అమలు కానటువంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టు స్టే విధించింది. బీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులకు అయ్యేటటువంటి అవకాశాన్ని తగ్గించింది. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల 42% రిజర్వేషన్స్ అమలు పట్ల వెంటనే తగిన పద్ధతిలో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా లీగల్గా సుప్రీంకోర్టులో పోరాడుతూనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధం కావాలా, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఈ సమస్య పరిష్కారానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీ జేఏసీ ఏర్పడి ఈ నెల 18 తారీఖున బంద్ పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది. ఈ బంద్కు సంబంధించిన దాంట్లో బీసీ జేఏసీ ఒక స్పష్టమైనటువంటి డిమాండ్స్ను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ జేఏసీ 18 తారీఖు నిర్వహిస్తున్నటువంటి బంద్ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్నదా, గవర్నరు ఆర్డినెన్స్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ బంద్ పిలిపించిందా, లేకపోతే సహజంగా బంద్ పిలిపించేది అనేటటువంటి స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని, గవర్నర్ ఆర్డినెన్స్ని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురాకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిస్తే సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి మా శ్రేణులు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాంటిది దాని సమస్య వచ్చినప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో శాసనసభలో ఆమోదిస్తూనే కేంద్రంలో అడ్డుకుంటుంది. ఇక్కడ ఉండేటటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇప్పుడు బంద్ విషయంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి వైఖరి ఎలాంటిది, బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బీసీలందరూ కూడా, అట్లాగే సామాజిక తరగతులు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేటట్టుగా చర్యలు ఉంటే ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ రూపంలో బంద్ కార్యక్రమానికి పిలుపునిస్తే సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఒకవేళ కేంద్రం మీద పోరాటాన్ని కాకుండా సహజంగా కాలయాపన చేసేటటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే సిపిఎం పార్టీ 42% రిజర్వేషన్లు బీసీల కోసం స్వతంత్రంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది.